కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసిందని తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం 2 నెలల్లోపు కేసీఆర్ మీద విచారణ జరిపి చెర్లపల్లి జైల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించి దాంట్లో కాళేశ్వరం పేరిట దోసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పినారు. తన మాటల్ని తెలంగాణ సమాజం విశ్వసిస్తుందో లేదో అని భయపడి సాక్షాత్తు వాళ్ళ నాయకుడు ప్రస్తుత లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డ దగ్గరికి వచ్చి తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే చంద్రశేఖరరావు అతని కుటుంబం చేసినటువంటి అవినీతి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి పైసలు కక్కిస్తామని తెలంగాణ సమాజానికి మెరుగైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి మాటిచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. అధికారంలోకి రాగానే ఇది తన పరిధిలోకి రాదని, తాను విచారణ చేయడానికి శక్తి సరిపోదని గ్రహించి వెంటనే సిబిఐకి ఉత్తరం రాయాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీనమేషాలు లెక్కించి ఢిల్లీ అధిష్టానం పెద్దల సూచనతోటి కాంగ్రెస్ హైకమాండ్కి చంద్రశేఖరరావుకి మధ్యలో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని కేసుని తాత్సారం ఎట్లా చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ ఆలస్యం జరగాలంటే ఏం చేయాలని బాగా చర్చించి న్యాయ నిపుణుల సూచనల మేరకు చంద్రశేఖరరావు కుటుంబంతో ఉన్నటువంటి ఒప్పందం మేరకు ఒక రిటైర్డ్ జడ్జ్ పిసి ఘోష్ పేరిట ఒక కమిషన్ను వేసి 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 2 సంవత్సరాల తర్వాత ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇచ్చినటువంటి నివేదిక తప్పుల తడకగా ఉందని, నోటీసులు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వలేదని, కాబట్టి పిసి ఘోష్ కమిషన్ నివేదిక మీద ఎలాంటి విచారణ జరపొద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పిస్తే అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ 2 కూడా దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయి తప్ప వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచడం లేదు. 2 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మేడిగడ్డకి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బాహుబలి సినిమా షూటింగ్లో ప్రభాస్ గారు కొండలని పాకిన రీతిలో ఒక డూప్ ఫైటింగ్ చేసుకొని నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేయని ఒక నాటకం ఆడివి తప్ప ఇంకొకటి లేదు. 100% పూర్తి స్థాయిలో ఆధారాలతోటి వీరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాల పట్ల మాకు ప్రాథమికంగా సమాచారం అందిన తర్వాత మాత్రమే నేను ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఏం జరిగింది అసలు, కాళేశ్వరం వెనకాల ఏం జరిగింది? చంద్రశేఖరరావు గారి మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ఖర్చు పెట్టినారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిన కంపెనీ ఎవరు, ఆ కంపెనీ చేసినటువంటి లావాదేవీలు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ నివేదిక తయారైనప్పటి నాటి నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2024 దాకా 23 దాకా మొత్తం అంశాల మీద సిబిఐ విచారణ జరిపించమని ఒక సింగిల్ లైన్ ఉత్తరం రాస్తే సిబిఐ ఈపాటికి విచారణ దాదాపు ముగించేది 2.5 ఏళ్లలో. అట్లా చేయకుండా కాళేశ్వరం మీద ఒక పిసి ఘోష్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి కమిషన్ నివేదికకు 3 నెలలు 6 నెలలు సమయం పెంచి 2 సంవత్సరాల సమయాన్ని వృధా చేసి ఆ తర్వాత తీసుకుపోయి వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకునేలాగా సహకరించినటువంటి పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. నేను ఈ మాట ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే చంద్రశేఖరరావు గారి మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లనో రేవంత్ రెడ్డి గారికి కూడా మానస పుత్రిక పెట్టుకోవాలి, ఏర్పాటు చేయాలి, తయారు చేయాలి. చంద్రశేఖరరావు గారు 1,00,000 కోట్లు తింటే నేను కూడా కొంచెం దానికి ఇటు అటు నేను కూడా సదురుకోవాలి కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త ప్రాజెక్టుకి ఈయన కూడా కలగన్నాడు. ఆ ప్రాజెక్టు పేరు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒక కథ కట్టిండి ఈయన. మొత్తం ప్రాజెక్టు కాస్టు 95,000 కోట్లు
రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక ప్రారంభము 95,000 కోట్ల రూపాయలతోటి ఈయన ఒక ప్రాజెక్ట్ ఈ మానస పుత్రికగా సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి పర్మిషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాడు. దాంట్లో మొదటి దఫా టెండర్లు కాల్ఫర్ చేసినారు. 9,500 కోట్ల రూపాయల సుమారు మొదటి దశ అంచనాల ప్రకారం 9,500 కోట్లకి టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో ఎవరు కూడా అర్హత పొందకుండా కేవలం ఒకే ఒక కంపెనీ అర్హత పొందేలాగా ఆ టెండర్ నిబంధనలన్నింటినీ మార్చి రేపో మాపో ఆ కంపెనీకి 9,500 కోట్ల రూపాయల మొదటి టెండర్ని అప్పచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రంగం సిద్ధం చేసింది. ఏందా కంపెనీ, ఎవరిదా కంపెనీ, ఏడికేలు వచ్చింది ఆ కంపెనీ, మళ్ళా అదే కంపెనీ. ఏ కంపెనీ అయితే కాళేశ్వరం కట్టి చంద్రశేఖరరావు గారి దగ్గరికి వెళ్ళి 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొని దోషిగా తెలంగాణ సమాజం ముందు నిలబడిందో అదే ప్రాజెక్టు కట్టినటువంటి కంపెనీకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అయినటువంటి ఈ మూసీ రివర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ బోర్డుని అప్పనంగా 95,000 కోట్లతోటి వాళ్ళకే అందజేసేందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చంద్రశేఖరరావు అనేటాయన రేవంత్ రెడ్డి అనేటోని గొర్ర గుంజుకపోయి బిడ్డ పెళ్లి సమయంలో కూడా జైల్లో పెట్టి కక్ష సాధిస్తే తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకో తెలంగాణ పౌరుషం ఏడాదొచ్చిందో నాకు తెలియదు, కానీ వెనుకటికి ఎవడో పెద్ద మనిషి చెప్పిండంట, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మావో చెప్పిండు అని చెప్తారు. అట్లా కాళేశ్వరం కట్టిన కంపెనీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుని కట్టబోతున్నటువంటి కంపెనీ, ఈ రెండింటి యజమాని రెండింటి కంపెనీ ఒక్కడే. నాకంటే ఎక్కువ మీకే తెలుసు కాళేశ్వరంలో ఎవరు కట్టిరనేది అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కంపెనీ అదే కంపెనీ కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు తీసుకున్న కంపెనీయే ఈరోజు మూసీ రివర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ బోర్డుట రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని తెర వెనుక తెర ముంగట టెండర్ల నాటకం ఆడుతూ ఆ టెండర్లలో ఏ ఒక్కరు కూడా సఫలీకృతం కాకుండా ఆ ఒక్క కంపెనీకే వచ్చేలాగా నియమ నిబంధనల్ని సవరించారు. ఇది అబద్ధమైతే చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని. మీరు తయారు చేసిన డిపిఆర్, మీరు ఇవ్వబోతున్నటువంటి కాంట్రాక్టులు కాళేశ్వరం కట్టినటువంటి కంపెనీకి ఇస్తున్నారా, వేరే కంపెనీకి ఇస్తున్నారా చెప్పాలి. కాళేశ్వరం కట్టిన కంపెనీకి ఇస్తున్నారు అన్నప్పుడే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు వేరువేరు కాదనేది దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. పొద్దున్న లేస్తే కాళేశ్వరం అవినీతి, కాళేశ్వరం కట్టిన కంపెనీ అవినీతి, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, కాళేశ్వరం కాదు కూలేశ్వరం, మేము అధికారంలోకి వచ్చిన 2 నెలలలో చెర్లపల్లిలో ఇందిరమ్మ ఇల్లు కట్టి జైల్లో పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఆర్థిక సంబంధాలకి, ఏ కంపెనీ పెద్దల జోక్యంతో, ఏ ఏఐసిసి నాయకత్వం యొక్క జోక్యంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారి మీద చర్య తీసుకుంటలేరో ఒక్కసారి చెప్పాలి. పోనీ ఇది పక్కకు పెడదాం, కొండం దవిడిని ఎలక కూడా శాతగాలేదు కాళేశ్వరంలో, ఇంకా కార్ల రేస్ కోర్స్ అన్నావు కదా, రింగ్ రోడ్ టెండర్లు అన్నావు కదా, ఇంకా నిజామాబాద్లో ఏదో వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణం అన్నావు కదా. ఏ ఒక్క కుంభకోణం మీదనన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 ఏళ్లలో చంద్రశేఖరరావు గారి మీద కానీ వారి కుటుంబ సభ్యుల మీద కానీ ఒక్క యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాన్ని చూపెట్టింది. ప్రతిసారి అంతే, ఈయన తిడతాడు, ఆయన ఏడుస్తాడు, ఆయన అంటాడు నా సాగు కోరుకుంటున్నారు. సారు నువ్వు సల్లంగుండు 100 ఏళ్ళు, ఎవరు కోరిరు నీ సారు, నీ సాగు ఎవడు కోరిండు, దోసుకుంటేందుకు నువ్వు తయారుండు, జైల్లో పెడతా ఆయనతో రాజీ పడ్డాక ఇంకా నీకు భయం ఎందుకు, నీకు సావెందుకు. ఈయన అంటాడు నేను పేర్లు మార్చుకుంటా. ఎందుక ఉత్తర కుమార ప్రగల్భాలు, పని చేసి చూపెట్టండి అంటున్నాం. ఏ ఒక్క కేసులోనైనా మీరు కేసీఆర్ కుటుంబం మీద మీరు ఎక్కడైనా చర్య తీసుకున్నారా చెప్పుండ్రి. పోనీ రఘునందన్ రావు చెప్తున్నాడు కాబట్టి బీజేపీ ఎంపీ, బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ అంటే పడదు, బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ అంటే పడదని ఒక నిమిషానికి అనుకుందాం. అరే సారు కడుపున పుట్టిన బిడ్డ బయటకు వచ్చి చెప్పింది, నువ్వు ఎంపీ చేసినామే, నువ్వు ఎమ్మెల్సీ చేసినామే, చెల్లె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి చెప్పింది కాళేశ్వరం పేరిట అవినీతి జరిగింది, మా నాయన చుట్టూ కొంతమంది దొంగలు జమ అయినరు, ఆ దొంగలతో కలిసి 1,00,000 కోట్ల డబ్బులు దోచుకున్నారు అని చెప్పింది. ఎందుకు ఆమెను అప్రూవర్గా మారుస్తలేరు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు కేసు నమోదు చేస్తలేరు? ఎందుకు రిమాండ్ చేస్తలేరు? దీని వెనకాల మీ ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల బంధం వీణావాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ బొమ్మ అయితే టీఆర్ఎస్ బొరుసు. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎట్లనో
కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా ఆ రెండింటి మధ్యలో విడదీయరాని బంధం. ఇది ఇలా కాదు, కొత్తగా 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడు గౌరవనీయులు డి శ్రీనివాస్, గులాం నబీ ఆజాద్ గారు, కేసీఆర్ గారు ఇంటికి వచ్చి పొత్తు పెట్టిన నాటి నుంచి ఇయ్యాలటి దాకా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఆ వీణావాణిల బంధం ఉన్నది తప్ప ఇంకొకటి కాదు. ఆడలేక మధ్యలో ఓడినట్టు. స్ట్రేట్లీ ఐఎమ్ గివింగ్ ఎ సజెషన్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. You write a 3-line letter to the Central Home Minister asking him to inquire into the Kaleshwaram project, saying that from the DPR report 2, December 7, 2023, whatever the works done by the Kaleshwaram project, please inquire into this matter with the CBI. You write these 3 lines of letter and put a signature. This is the demand of Chief Minister of Telangana. If you are unable to come to Delhi, you please hand over that letter to any of our BJP MPs. We are ready to hand over it to the Honorable Home Minister of the central government and we are ready to make the inquiry by the CBI. But now what you are saying, you wasted the time of Telangana Assembly. Assembly పెట్టినాం, చర్చలు జరిపినాం, ఢిల్లీకి ఉత్తరం రాసినాం. దేని మీద రాసిరు సార్? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. You are talking about only 3 barrages. You never asked the central government to inquire into the total Kaleshwaram project. See, this is the difference that the media should understand and my Delhi friends should also understand. Always he speaks about only 3 barrages, Medigadda, Annaram, Sundilla. But he is not talking about the total Kaleshwaram project. This is the difference. Where BJP is differing with Congress is, we are asking for the total inquiry of the Kaleshwaram project. But whereas Revanth Reddy is asking about the CBI inquiry only to the extent of 3 barrages, that is Medigadda, Annaram and Sundilla. So if the state government is ready to give a letter directly to the central home minister or the prime minister of this country, we are ready to make the inquiry with the help of CBI into the Kaleshwaram project and as well as the money which was bribed by the Kaleshwaram project company to the different sources and agencies.